అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు కనుక నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దానివల్ల కొంచెం ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఇన్షాల్లా ఆమీన్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 3 పుల్ సిరాత్ వంతెన. పుల్ సిరాత్ వంతెన ప్రతి ఒక్కరూ ఎటువంటి మినహాయింపు లేకుండా దాటవలసిన ఘట్టం. సిరాత్ వంతెన యొక్క 7 పాస్లు గురించి తెలుసుకుందాం. సిరాత్ వంతెన అనగా పుల్ సిరాత్ 7 పాస్లు మరియు 7 ప్రశ్నలు ఉంటాయి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి 7 పాస్లు అంటే పుల్ సిరాత్ వంతెన మీద 7 ఘట్టాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఘట్టానికి ఒక్కొక్క ప్రశ్న అడగబడతామన్నమాట. ఈ వంతెన పొడవు చూసుకున్నట్లయితే 70 ఫర్సక్ అనే మాట ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ఒక ఫర్సక్ అంటే 5.5 అంటే 5.5 కిలోమీటర్లకి సమానం. పూర్తి వంతెన పొడవు 70 ఫర్సక్ అంటే 70 ఇంటూ 5.5 కిలోమీటర్లు వేసుకోండి. ఓకే, పూర్తి ఫర్సక్ అనగా పూర్తిగా పుల్ సిరాత్ కంప్లీట్ అయ్యేసరికి 70,000 మంది దైవదూతలు అక్కడ వేచి ఉంటారు మనల్ని స్వాగతం పలకడానికి. మొత్తం 7 పాస్లు 7 ఘట్టాలు సురక్షితంగా దాటినాక శాశ్వత నివాసం దారుల్ బకా చేరుకునే వారికి ఇబ్బంది లేదు, శాశ్వతమైన జీవితం ఉంటుంది అక్కడ. సిరాత్ వంతెన వచ్చేసి 7 ఘట్టాలు ఉంటాయి. వాటిని పాస్ అని పిలుద్దాం. సో 7 ఘట్టాలు అనగా 7 పాస్లలో 7 ప్రశ్నలను అడగబడతాం. సో మొదటి పాస్లో వచ్చేసరికి విశ్వాసం గురించి ప్రశ్నించబడతాం. రెండవ పాస్ అనగా రెండవ ఘట్టం వచ్చేసరికి సలాత్ అనగా మన నమాజ్ గురించి మన ప్రార్థనల గురించి అడగబడుతుంది. మూడవ పాస్ వచ్చేసరికి జకాత్ మరియు ఖుమ్స్ గురించి అడగబడతాం. ఖుమ్స్ అంటే నేను వివరణ ఆ స్టేజ్లో ఇస్తాను, అంటే ఆ ఘట్టంలో ఇస్తాను. 4వ పాస్ ఫాస్టింగ్ ఉపవాసం రోజా గురించి అడగబడతాం అన్నమాట. 5వ పాస్ వచ్చేసరికి తీర్థయాత్ర. మనకున్న తీర్థయాత్ర ఏంటదండి? హజ్. సో హజ్ గురించి పరిశుభ్రత. 6వది వచ్చేసి గురించి అడగబడతాం. 7వ పాస్ వచ్చేసరికి మతాలీం అనగా హక్కుల గురించి అడగబడతాం అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మొదటి పాస్ అనగా ఘట్టం విశ్వాసం గురించి ప్రశ్నలు అడగబడతాం. హదీస్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా ఈ వంతెనను దాటేవారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ తర్వాత ఉమ్మత్ ఈ వంతెనను దాటుతారు. కొంతమంది వారు చేసుకున్న మంచి పనుల వల్ల మెరుపులాగా ఈ వంతెనను దాటివేస్తారు. అయితే ఈ వంతెన మీద ఏ ప్రశ్నలు అడగబడతారు తెలుసుకుందామా? మొట్టమొదటిగా ఈ వంతెన మీద అడగబోయే ప్రశ్న మన ఫెయిత్ అనగా మన యొక్క విశ్వాసం గురించి అడగబడతాం. మన యొక్క విశ్వాసం చాలా గట్టిదైతే కనుక మెరుపులాగా మనం ఆ ఘట్టాన్ని దాటేస్తాం. ఎవరైతే అల్లా మీద విశ్వాసం లేకుండా జీవించారో ప్రారంభంలోనే నరకంలో పడడం ప్రారంభమవుతుంది. అల్లా మీద విశ్వాసం మరియు నమ్మకం రావడానికి అల్లా ఇచ్చిన అవకాశాలని ఎవరైతే వదులుకున్నారో, చివరిదాకా అల్లా సుబ్హాను తాలాని నమ్మకుండా ఆ విశ్వాసాన్ని ఎవరైతే వదులుకున్నారో వాళ్ళ చివరి గమ్యం నరకం. నరకం చాలా క్రూరంగా ఉంటుంది. నరకాన్ని ఎవరైనా నువ్వు నిండిపోయావా ఈ అవిశ్వాసాలతో అని అడిగితే నరకం అతి బిగ్గరగా అరుస్తా ఇంకా ఎవరు లేరా అని అడిగిద్ది. సులభమైన మాటల్లో అర్థం వచ్చేసి ఆ రోజు అవిశ్వాసులు ఎంతమంది ఉన్నా కూడా నరకం అనేది ఎప్పటికీ నిండదు అని అర్థం. మీరు భయపడకండి. మీరు విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిలో ఒకరైతే గనక మీరు రెప్పపాటులో మషర్ యొక్క ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు శాంతితో అగ్ని నుండి ఎలా రక్షించబడ్డారో అలా మనం కూడా రక్షించబడతాం. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీరు విశ్వాసాన్ని విశ్వసిస్తే మీకు ఇంకా అవకాశం ఉంటుంది. ఒకవేళ చివరిదాకా అల్లా సుబ్హాను తాలాని విశ్వసించకుండా ఉన్నట్లయితే, మీరు ఏ మంచి కార్యాలు చేయనట్లయితే సిరాత్ వంతెన మీద ఉన్న ఆ హుక్కులు మనల్ని
మన పాపాల వల్ల అవి ఒంటరిగా వదిలిపెట్టవు. మీరు ఒకవేళ ఆ హుక్స్ నుండి వదిలించుకొని విడుదలైనట్లయితే మీకే మంచిది. ఒకవేళ అలా కానప్పుడు ఖురాన్లో చెప్పినట్లు సూరా మరియం 72వ ఆయత చూసుకున్నట్లయితే ప్రయత్నిస్తుంది. అప్పుడు అల్లాహ్కు భయపడే వారిని మేము రక్షిస్తాము మరియు తప్పు చేసిన వారిని మోకాళ్లపై వదిలేస్తాము. మొదటి ఘట్టం అతి ముఖ్యమైన సంబంధాలను నిర్వహించడం, సిలాతల్ రహం. ఇహలోకంలో తన తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల దయచూపని వ్యక్తులకి స్వల్ప ఆయుషు ఉంటుంది, శ్రేయస్సు కలగదు. పరలోకంలో పుల్ ఎ సిరాత్లోని మొదటి స్టేషన్లో ఆపివేయబడతారు మరియు అతని పట్ల కనికరం చూపబడదు. అల్లా సుబ్హాను తాలా పవిత్ర ఖురానులో మనలను హెచ్చరించారు. మరియు మీరు ఒకరినొకరు అనగా మీ హక్కులు మరియు సంబంధ బాంధవ్యాలను కోరుకునే అల్లా సుబ్హాను తాలా పట్ల మీ కర్తవ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 4:1. వాస్తవానికి ఇది అనేక సంప్రదాయాల ద్వారా మనకు పదే పదే నొక్కి చెప్పబడింది. ఒక ధర్మం ఇది అల్లా సుబ్హాను తాలా యొక్క ప్రసన్నతను సాధించి అనేక ప్రతికూలతలను నివారిస్తుంది మరియు ఒకరి జీవనము మరియు జీవిత కాలాన్ని పెంచుతుంది. మన బంధువులు అనారోగ్యం పాలైనప్పుడు వారిని సందర్శించడం, వారికి అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడం, వారి కోరికలను తీర్చడం మరియు ఈద్ వంటి ముఖ్యమైన రోజులలో వారిని సందర్శించడం వంటివి సిలాతల్ రహం కిందకి వస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే 1. అల్లాపై విశ్వాసం, చివరి వరకు నమ్మకం ఉండాలి. 2. మన బంధువులను, మన సొంత అక్క చెల్లెలు, అన్న తమ్ములు, ఆ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవడం, వారి పట్ల మన బాధ్యతలను నిర్వహించడం వంటివి మొదటి స్టేషన్లో అడగబడతాయి. ఇప్పటి వరకు విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. దీంట్లోనే రెండవ ప్రశ్న నమ్మకం గురించి. దీంట్లోనే రెండవ ప్రశ్న వచ్చేసి అమానత్ గురించి. ఇది ఎవరైనా మీరు అప్పగించిన సంపద లేదా వస్తువు అయినా లేదా రక్షించడానికి మీకు అప్పగించబడిన రహస్యమైన, అదేవిధంగా ఏదైనా రుణం మరియు ఇచ్చిన వ్యవధికి ముందు తిరిగి ఇవ్వకపోతే విశ్వాస ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి పుల్సిరాత్ మీదుగా నడుచున్నప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడినా లేదా తన బంధువులతో సంబంధాలు తెగిపోయినా అతని పనులను ఏవి అతనికి సహాయం చేయవని వివరించబడుతుంది. ఆ వ్యక్తి బొక్కబార్ల నరకపు అగ్నిలో పడడం జరుగుతుంది. జజాకల్లా ఖైర్. ఇప్పటిదాకా నా వీడియోని వాచ్ చేసినందుకు. ఇంకా 7 పార్ట్స్ పూర్తిగా. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేను షార్ట్గా వీడియోస్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ చాలా షార్ట్గానే ఉంటాయి. ప్లీజ్ బేర్ విత్ మీ. ఏమనుకోవద్దు. మనం ఇస్లాంని స్వీకరించినప్పుడు కానీ, ఇస్లాంలో ఉన్నప్పుడు కానీ, ఇస్లాం గురించి తెలుసుకోవడం అనేది మనం చేస్తున్న కార్యాలలో ఒకటి, అల్లా సుబ్హాను తాలాకి ఇష్టమైన పనులలో కూడా ఒకటి. కాబట్టి దయచేసి నాతో కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. జజాకల్లా ఖైర్.